లెక్కలు కట్టారు 35,000 నెంబరు 4,520. ఎంతమంది కట్టారు? 35,000 అందరూ కట్టారా? నువ్వు కట్టావా? ఇది కొత్తది. పులివెందుల ఏపీ రాజకీయాల్లో జగన్ కు అగాధ బలం ఇచ్చిన నియోజకవర్గం. వైఎస్ కుటుంబానికి అప్రతిహతంగా నిలిచే ఈ కోటలో ఇప్పుడు చీకటి కోణాలు బయటపడుతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబానికే ఓటు వేస్తూ వచ్చిన ప్రజలే ఇప్పుడు వేరే మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఆవేదన పెరిగింది. గెలిపించాం కానీ ఆయన మా మొహం కూడా చూడటం లేదనే నిరాశతో భవనాల ముందు కూర్చున్న వృద్ధులు, మహిళలు కొత్త ప్రశ్నలు రేపుతున్నారు. తాజాగా పులివెందులలో పర్యటించిన టీడీపీ నేత బీటెక్ రవిని స్థానిక మహిళలు తమ వేదనను వెల్లడించారు. ఎన్నికల సమయంలో అందరికీ ఇల్లు ఇస్తానన్నాడు, ఉద్యోగాలిస్తానన్నాడు, గెలిచాక మాకెక్కడా కనిపించడం లేదు, ఇప్పుడు తలుపు తట్టే పరిస్థితి కూడా లేదని వాపోయారు. పులివెందుల ప్రజల అసంతృప్తి బీటెక్ రవికి వినిపించడంతో ఆయన వారితో మాట్లాడుతూ జగన్ పాలనకు ఇది నిజమైన అద్దం, ఇంకా చాలా మంది ఇలాగే మోసపోతున్నారు, కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ధైర్యమిచ్చారు. ఒకప్పుడు జగన్ కంచుకోటగా చెప్పుకునే పులివెందులలోని ప్రజలు ఇలా తిరుగుబాటు ధోరణి చూపించడం వైసీపీకి పెద్ద హెచ్చరికగా మారినట్టుంది. గడిచిన 5 ఏళ్ల పాలనలో పేదలకు నిజంగా మేలు జరిగిందా? సంక్షేమ పథకాలు, హామీలు ఎక్కడ ఆగిపోయాయో అనే ప్రశ్నలు అక్కడ ప్రతి వీధిలో వినిపిస్తున్నాయి. పులివెందులలో జగన్ కు గ్యారంటీ ఓట్లు వస్తాయని అనుకునే వర్గాలకి ఈ తాజా ఘటనలు కొత్త కంగారును తెచ్చాయి. నియోజకవర్గంలోని అసలు స్థితి, సమస్యలు, జగన్ కు దూరమవుతున్న వాస్తవ పరిస్థితులు బయటపడటం వైసీపీకి పెద్ద మైనస్ అయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే కాకుండా మరో ఏడాది తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లోనైనా ఈ అసంతృప్తి ప్రభావం చూపుతుందని అంటున్నారు. పులివెందుల పరిస్థితి జగన్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని మరింత స్పష్టంగా చూపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి పులివెందుల పరిస్థితిపై పడింది. జగన్ గారి కోటలోనే ఇలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచన ప్రజల్లో కంగారు కలిగిస్తుంది. లెక్కలు కట్టారు 35,000 నెంబరు 4,520. ఎంతమంది కట్టారు? 35,000 అందరూ కట్టారా? నువ్వు కట్టావా? ఇది కొత్తది. రసీదు కాదు, 35,000 కట్టడమే మీరు కట్టద్దని చెప్పిన అప్పుడే మా 2 ఏళ్ల సంవత్సరంన్నర కిందటే నేను డబ్బులు కట్టాకండి కొందరికి డాక్టర్లోనే లోన్ ఇచ్చినారే. మీ అన్నీ నేను మాట్లాడినాను, ఒక 3-4 నెలల్లో మీ అన్ని రిపేర్ చేసి ఇస్తానులే. ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే, అతను పారిపోయినాడు. ఆ ఇళ్లలో మీ ఇండాయి. ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా, హాస్పిటల్ మళ్ళీ నేను చెప్తున్నా కదా, హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు, ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపోయినాడు. మేము కలెక్టర్తో మాట్లాడినాము, 2-3 నెలల్లో మీకు అన్ని మా ఏర్పాటు చేసి మీకు ఇస్తాంలే. మీరు చేసిన తప్పేందంటే 35,000 కట్టడం. ఎందుకు కట్టాలా? కాదమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇండ్లు కట్టించేది బీదోళ్లకు ఏం లేదని డబ్బు లేకుండా కట్టించేది. దాంట్లో కాంట్రాక్టర్కు నష్టం వస్తుందని మీతో 35,000 తీసుకుంటే తప్పు కదా. మరి ఏంటికి ఊరికి అన్ని వేస్ట్, అనవసరంగా మీతో కట్టించారు. మేము కలెక్టర్ అమ్మా ఒక వారంలోనే ఆయన గొలుసు పాడసారు అది కూడా వస్తున్నాడు. వచ్చి మీళ్ళల్లో ఒక 400 మంది
ఇండ్లు ఉండేవాళ్ళు ఈడ కౌన్సిలర్లు దొంగ పేర్లు ఎక్కించారట. ఒక 400 మంది 5,000లో ఆ 400 మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం. 3 నెలలు 4 నెలల్లో వరకు కూడా పని. ఓనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ ఆడికి రమ్మంటాం, ఆడికి అందరు రాండి. ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము, అందరూ ఆటికి రాండి. ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నీదేం చెప్పమ్మా. ఆల్రెడీ వచ్చిందే ముందే లెక్కలు కట్టాము 35,000 నెంబరు 4,520. ఎంతమంది కట్టారు? 35,000 అందరూ కట్టారా? నువ్వు కట్టావా? ఇది కొత్తది నీది రసీదు కాదు. 35,000 కట్టడమే మీరు వేస్ట్. కట్టద్దని చెప్పిన అప్పుడే మా 2 ఏళ్ళ సంవత్సరంన్నర కిందటే నేను డబ్బులు కట్టాకండి కొందరికి డాక్టర్లోనే లోన్ ఇచ్చినారే. మీ అన్నీ నేను మాట్లాడినాను. ఒక 3-4 నెలల్లో మీ అన్ని రిపేర్ చేసి ఇస్తానులే. ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే, అతను పారిపోయినాడు. ఆ ఇళ్లలో మీ ఇండాయి. ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా, హాస్పిటల్ మళ్ళీ నేను చెప్తున్నా కదా, హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు, ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపోయినాడు. మేము కలెక్టర్తో మాట్లాడినాము. 2-3 నెలల్లో మీకు అన్ని మా ఏర్పాటు చేసి మీకు ఇస్తాంలే. మీరు చేసిన తప్పేందంటే 35,000 కట్టడం. ఎందుకు కట్టాలా? కాదమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇండ్లు కట్టించేది బీదోళ్ళకు ఏం లేదని డబ్బు లేకుండా కట్టించేది. దాంట్లో కాంట్రాక్టర్కు నష్టం వస్తుందని మీతో 35,000 తీసుకుంటే తప్పు కదా. మరి ఏంటికి ఊరికి అన్ని వేస్ట్. అనవసరంగా మీతో కట్టించారు. మేము కలెక్టర్ అమ్మా ఒక వారంలోనే ఆయన గొలుసు పాడసారు అది కూడా వస్తున్నాడు. వచ్చి మీళ్ళల్లో ఒక 400 మంది ఇండ్లు ఉండేవాళ్ళు ఈడ కౌన్సిలర్లు దొంగ పేర్లు ఎక్కించారట. ఒక 400 మంది 5,000లో ఆ 400 మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం. 3 నెలలు 4 నెలల్లో వరకు కూడా పని. ఓనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ ఆడికి రమ్మంటాం, ఆడికి అందరు రాండి. ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము, అందరూ ఆటికి రాండి. ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నీదేం చెప్పమ్మా. ఆల్రెడీ వచ్చిందే ముందేమన్నా.